గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ 360 మై డాక్టర్ స్పెషల్ లైవ్ షో. దిస్ ఇస్ మాధురి. ఇవాళ మై డాక్టర్లో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు. హలో డాక్టర్ గారు, వెల్కమ్ టు న్యూస్ 360 సార్. నమస్కారం. 360 న్యూస్ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా న్యూస్ 360 టీమ్ తరఫున న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అండ్ డాక్టర్ గారు, ఈ మధ్య చూసుకుంటే ఎక్కువగా కిడ్నీ ఫెయిల్యూర్స్ గురించి వింటున్నాం. కిడ్నీ ఫెయిల్యూర్ ఇష్యూ అనేది ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్లో వచ్చే అవకాశం ఉందంటారు? సో మనకి ప్రకృతిపరంగా దేవుడు 2 కిడ్నీస్ ఇచ్చారు, మూత్రపిండాలు అంటారు వీటిని తెలుగులో. సో 2 కిడ్నీలు సరి సమానంగా పనిచేస్తే కనుక GFR 90 ml/min మెయింటైన్ అవుతుంటే నార్మల్ కిడ్నీ ఫంక్షన్ అంటాం. సో కిడ్నీ ఫెయిల్యూర్ ప్రతి వయసులో వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 80 years 90 years వరకు ఏజ్ వరకు అన్ని ఏజ్ గ్రూప్లో మనం కిడ్నీ ఫెయిల్యూర్ చూస్తూ ఉంటాము. బట్ కామన్గా మనకు కిడ్నీ ఫెయిల్యూర్కి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ముఖ్య కారణాలు కనుక మధ్య వయసు వారికి ఆర్ లేట్ 60s 70s ఉండే వాళ్ళకి మోర్ కామన్గా చూస్తుంటాం. అంతే చిన్నపిల్లలకి, లేడీస్కి అందరికీ చూస్తూ ఉంటాం. సో అన్ని వయసు వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్ గురయ్యే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ గారు, కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి గల రీజన్స్ ఏంటంటారు, కాసెస్? సో కిడ్నీ ఫెయిల్యూర్కి ముఖ్యమైన కారణాలు ఇండియాలో ఫస్ట్ రీజన్ వచ్చి షుగర్ కంట్రోల్ లేకపోవడం, డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ అంటాము. మనకి HbA1c <7 ఉండకుండా చాలా రోజులు అన్కంట్రోల్ షుగర్స్ ఉంటే ఈ కిడ్నీ పనితనం మీద ఎఫెక్ట్ పడి కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ డ్యామేజ్ అయ్యి మెల్లిగా కిడ్నీ పనితనం తగ్గిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ ముఖ్యమైన కారణము అన్కంట్రోల్డ్ బీపీ. సో రక్తపోటు ఆర్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్గా ఉండకపోవడం అంటే 130/80 బీపీ కంటే తక్కువ మనం మెయింటైన్ చేయకపోతే కనుక ఇది కూడా 10 years ఆర్ 5 years ఇట్లా అన్కంట్రోల్గా ఉంటే కనుక కిడ్నీ పనితనం మీద ఎఫెక్ట్ పడి 2 కిడ్నీలు చెడిపోవడానికి కారకం అవ్వచ్చు. సో ఈ 2 ముఖ్య కారణాలు. ఇంకా తదితర వేరే కారణాలు కూడా ఉన్నాయి, లైక్ జెనెటిక్ డిసీజెస్, కిడ్నీలో సిస్ట్స్ ఉన్నాయంటారు, ADPKD చిన్నప్పటి నుంచి, ఆర్ జీన్స్ వల్ల కిడ్నీలో 2 కిడ్నీలలో సిస్టులు ఏర్పడి కిడ్నీ పనితనం తగ్గిపోవచ్చు. ఇంకొన్ని కారణాలు కిడ్నీలో మల్టిపుల్ స్టోన్స్, అంటే 1-2 స్టోన్స్ ఉండడం వల్ల యూజువల్గా కిడ్నీలు చెడిపోవు. బట్ మల్టిపుల్ స్టోన్స్, చిన్నప్పటి నుంచి స్టోన్స్ ఫామ్ అవడం, 2 కిడ్నీలో పెద్ద పెద్ద స్టోన్స్ ఫామ్ అవడం, వాటిని తీపించుకోకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల కిడ్నీలు చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ కాజ్ వచ్చి గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటారు. కిడ్నీలో ఉండే ఫిల్టర్స్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇన్ఫెక్షన్స్, వీటి వల్ల మనకు కిడ్నీలు నిదానంగా చెడిపోయి కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొన్ని కారణాలు మనం తినే పెయిన్ కిల్లర్స్ ఆర్ కొన్ని రకాల యాంటీబయాటిక్స్, అనవసరంగా యాంటీబయాటిక్స్ ప్లస్ మోతాదుకు మించి మనం పెయిన్ కిల్లర్స్ వాడితే కనుక కొద్దిమందికి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీలు చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా ఈ 5 ముఖ్య కారణాలు: అన్కంట్రోల్డ్ షుగర్స్, అన్కంట్రోల్డ్ బీపీ, పెయిన్ కిల్లర్స్, జెనెటిక్ డిసీజెస్, కిడ్నీలో స్టోన్స్ అండ్ ఇన్ఫెక్షన్స్, ఆర్ కిడ్నీలో ఫిల్టర్స్లో వచ్చే గ్లోమెరులోనెఫ్రైటిస్ అనే ఇన్ఫ్లమేటరీ డిసీజెస్. ఇవి ముఖ్యమైన కారణాలు కిడ్నీలు చెడిపోవడానికి. డాక్టర్ గారు, ఒక పర్సన్కి కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందని అంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఇనిషియల్గా ఏమైనా సిమ్టమ్స్కి సంబంధించి పేషెంట్కి తెలుస్తుందంటారా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. వేరే మనకి గుండె ఫెయిల్యూర్ అవుతుంది అంటే పేషెంట్కి ఆయాసం వచ్చో, కాళ్ళ వాపులు వచ్చో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. గుండె నొప్పి వచ్చో అది బయటికి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. మనము ఇంకా లంగ్ ఫెయిల్యూర్ అవుతుంది, లంగ్ ప్రాబ్లం ఉంది అంటే కనుక కాఫ్ వస్తుంది, చెమట వస్తుంది, దగ్గుతుంటే కఫం బాగా పడుతుంది. సో పేషెంట్కి తెలుస్తుంది అది లంగ్స్లో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి. కానీ ఈ కిడ్నీ ఫెయిల్యూర్ సంబంధించిన సిమ్టమ్స్ కిడ్నీలు డ్యామేజ్ అయ్యేటప్పుడు చాలామందికి తెలియదు, కానీ కిడ్నీలు కూడా నొప్పి కలిగించవు, నొప్పి కలిగకుండానే చెడిపోతూ ఉంటాయి. సో 50% ఆర్ ఆల్మోస్ట్ 80% కిడ్నీ పనితనం తగ్గేంత వరకు కూడా బయటికి సంకేతాలు కనిపించకపోవచ్చు. సో కనిపించే సంకేతాలు కొన్ని: కిడ్నీ కాళ్ళలో వాపులు రావడము, ఉదయం నిద్ర లేచిన తర్వాత కంటి చుట్టూతో వాపు ఉండడము, ఏదైనా టెస్ట్ చేయించుకుంటే మూత్రంలో ప్రోటీన్ లీకేజ్ అని ఆ రిపోర్ట్లో రావడము, ఆర్ బాగా అలసట ఉండడము, హీమోగ్లోబిన్ తగ్గిపోవడము, శరీరం మీద దురద రావడము, అడ్వాన్స్ స్టేజ్లో అంటే 90% మోర్ దెన్ 90% కిడ్నీస్ డ్యామేజ్ అవుతే మనకి బాగా ఆకలి తగ్గిపోవడము,
నిద్ర సరిగ్గా రాకపోవడము, ఇట్లాంటి కొన్ని సంకేతాలు లాస్ట్ స్టేజెస్లో కనిపించవచ్చు. సో చాలా వరకు మొదటి దశలో, రెండో దశలో, మూడో దశలో, నాలుగో దశలో సంకేతాలు ఉండవు. మనం టెస్ట్ చేయించుకుంటే కానీ బయటపడని జబ్బే కిడ్నీ ఫెయిల్యూర్. అదర్ ఆర్గన్స్ ఈజీగా బయటపడతాయి, ఇవి కొంచెం లేట్గా బయటపడతాయి. డాక్టర్ గారు, మీరు స్టేజెస్ గురించి మాట్లాడుతున్నారు, అంటే కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా స్టేజెస్ ఉంటాయంటారా? యా, ఇది కిడ్నీ ఫెయిల్యూర్ లాస్ట్ స్టేజ్ని యూజువల్గా జనాలు కిడ్నీ ఫెయిల్యూర్ అంటూ ఉంటారు. ఇది CKD స్టేజ్ 5 అంటారు. కానీ ఈ స్టేజ్ రావడానికి ముందు కిడ్నీలు పనితనం కొద్దిగా తగ్గుతూ వచ్చి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని వేరియస్ స్టేజెస్లో స్వల్పంగా పనితనం తగ్గించుకుంటూ లాస్ట్ స్టేజ్లో మనకు బయటపడుతుంది అనమాట. సో స్టేజ్ 1, స్టేజ్ 2 ఎప్పుడు అంటారంటే డయాబెటీస్ ఉండి, అన్కంట్రోల్ BP ఉండి, కేవలం మూత్రంలో ప్రోటీన్ లీకేజ్ ఆర్ అల్ట్రాసౌండ్ చేస్తే కనుక కిడ్నీ ఆకారంలో కానీ ఆర్ సైజులో కానీ కొద్దిగా తేడా ఉండి క్రియాటిన్ నార్మల్గానే ఉంటుంది వీళ్ళలో, ఇది స్టేజ్ 1, స్టేజ్ 2 అంటారు. స్టేజ్ 3, స్టేజ్ 4 అంటే కనుక ఎప్పుడైతే క్రియాటిన్ పెరగడం స్టార్ట్ అవుతుందో, అంటే ఇది క్రియాటిన్ అనేది ఒక రక్త పరీక్ష అండి, కిడ్నీలు ఎట్లా పనిచేస్తున్నాయని చెప్పే ఒక సంకేతం. సో మనకి కిడ్నీ ఎలా పనిచేస్తుంది అనేది కిడ్నీ స్కానింగ్ చేస్తే బయటపడదు, రక్త పరీక్ష చేస్తే బయటపడుతుంది. ఆ టెస్ట్ పేరే సీరం క్రియాటిన్. చాలా చిన్న పరీక్ష, ఒక 1 hour 2 hours రిపోర్ట్ కూడా వస్తుంది. 250-300 రూపీస్ ఖర్చు పెడితే చేసుకునే పరీక్ష. అర్లీ స్టేజెస్లో బయటపడాలంటే ఇది చాలా ముఖ్యమైన టెస్ట్. సో క్రియాటిన్ నార్మల్ 2 కిడ్నీలు సరిగ్గా ఫంక్షన్ చేస్తుంటే మగవాళ్ళలో 1.2 కంటే తక్కువ ఉంటుంది క్రియాటిన్, లేడీస్లో 1 కంటే తక్కువ ఉంటుంది. సో 1.2 కంటే ఎక్కువ ఉన్నా, లేడీస్లో 1 కంటే ఎక్కువ ఉన్నా కూడా కొద్దిగా కిడ్నీ పనితనం తగ్గుతున్నట్టు సంకేతం దానికి. సో స్టేజ్ 3, స్టేజ్ 4లో క్రియాటిన్ పెరగడం స్టార్ట్ అవుతుంది. క్రియాటిన్ మోర్ దాన్ 5 or 6 ఉంటే స్టేజ్ 5 అంటారు. దాన్ని కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. డాక్టర్ గారు, మీరు చెప్పారు ఇందాక జెనెటికల్గా కూడా ఈ కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, కిడ్నీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని. అంటే వంశపారంపరంగా కిడ్నీ సమస్యలు రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందంటారా? సో జెనెటిక్ డిసీజెస్ చాలా ఉన్నాయండి, కిడ్నీలు హాని చేసే జెనెటిక్ డిసీజెస్. ఇందులో ముఖ్యమైనది నెంబర్ 1 రీజన్ వచ్చి సిస్టిక్ కిడ్నీ డిసీజ్, ADPKD అంటారు. ఒకవేళ అంటే మనకు ఒక ఫ్యామిలీ తీసుకున్నాం, ఆ ఫ్యామిలీలో ఒకరు సఫర్ అవుతున్నారు ADPKD జబ్బుతో, ఆ జబ్బు వల్ల, ఆ సిస్టిక్ జబ్బు వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అని ఆల్రెడీ ఒక హిస్టరీ ఉంటే కనుక యూజువల్గా ఈ జబ్బు 50% ఆఫ్ ద చిల్డ్రన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు కావాలనుకుంటే కనుక ప్రెగ్నెన్సీ రాకముందే, ప్రెగ్నెంట్ కాకముందే, ఎంబ్రియో ఇంప్లాంటేషన్ కంటే ముందే కూడా ఈ జెనెటిక్ డిసీజెస్ ప్లానా వాళ్ళకు వస్తుందని ముందే పసిగట్టడానికి టెస్ట్ ఉన్నాయి. సో ఆ జెనెటిక్ డిసీజెస్ చేసుకొని ఒకవేళ ఆ జీన్స్ ఆ పిండంలో ఉంది అని వస్తే కనుక అది ఫర్టిలైజ్ కాకుండా చేయడమో లేకపోతే అది ఇంప్లాంటేషన్ కాకుండా చేయడం కూడా స్టాప్ చేయొచ్చు. కానీ ఇప్పుడు అంత అడ్వాన్స్ టెక్నిక్స్ కనుక్కున్నా కూడా యూజువల్గా కొన్ని ఎథికల్ ఇష్యూస్ వల్ల అవన్నీ కొద్దిమంది ఫ్యామిలీస్ చేస్తున్నారు, కొద్దిమంది ఫ్యామిలీస్ చేయట్లేదు. బట్ డెఫినెట్లీ జెనెటిక్ కౌన్సిలింగ్, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోస్ అంటే తల్లి గర్భంలో పిండం డెవలప్ అవ్వడానికి ముందు ఆ డెవలప్ అయ్యే స్టేజెస్లో కూడా మనం కనుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఫ్యామిలీ మెంబర్లో ఒకరు సఫర్ అవుతున్నారు ఆ కిడ్నీ జబ్బు, ఆ జెనెటిక్ డిసీజ్ అని మనకు తెలిస్తేనే ఆ ఫలానా కిడ్నీ జెనెటిక్ డిసీజెస్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కానీ నెక్స్ట్ బర్త్లో వస్తుందో కానీ అని శోధించి మనం కనుక్కోవచ్చు. ఓకే డాక్టర్ గారు, కాలర్ లైన్లో ఉన్నారు, మెదక్ జిల్లా నుంచి నరసన్న గారు, వారితో మాట్లాడదాం. నమస్తే నరసన్న గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే, చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్తారా మీరు ప్రశ్న? ఇది ఇప్పుడు వెనకాల 2 ఉంటుంది సార్, 2. హలో, చెప్పండి. వెనకాల 2 ఉంటుంది కదా సార్, 2 లాంటి ఏదో ఉంటాయి కదా, ఇక్కడ ఇట్లా ఉంటే చూడండి, ఇట్లా అవి. నరసన్న గారు, మీ ప్రాబ్లం ఏంటో కొంచెం క్లియర్గా చెప్పండి. క్లియర్గా చెప్తున్నా. వెనక 2 నుంచి ఇక్కడ గుంజుతుంది మేడం, వెనక 2 ఇక్కడ ఇట్లా కాళ్ళంటూ గుంజుతుంది. యూజువల్గా బ్యాక్ పెయిన్ అంటున్నారు. ప్రతి కిడ్నీ వెనక భాగంలోనే ఉంటుంది కరెక్టే, కానీ ప్రతి వీపు నొప్పి, వెనక భాగంలో వచ్చే నొప్పి కిడ్నీ నొప్పి అని అనుకోవడానికి లేదు.
కిడ్నీల వల్ల నొప్పి రావాలంటే కిడ్నీలో వాపు అన్నా ఉండాలి, కిడ్నీలో పెద్ద పెద్ద స్టోన్స్ అన్నా ఉండాలి, కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ అన్నా ఉండాలి. ఈ 3 ఉంటేనే కిడ్నీ నొప్పి వస్తుంది. ఈ మూడు ఉన్నాయా లేదా అనేది మనం స్కానింగ్ చేసి ఈజీగా కనుక్కోవచ్చు. సో ఈ స్కానింగ్ చేసి బ్లడ్ టెస్ట్ చేస్తే కిడ్నీలో వాపు, ఇన్ఫెక్షన్, స్టోన్స్ లేవు అంటే అది కిడ్నీ వల్ల వచ్చే నొప్పి అయి ఉండకపోవచ్చు. మీరు అది బోన్ పెయిన్ అన్నా ఉండొచ్చు, మజిల్ పెయిన్ అన్నా ఉండొచ్చు, ఇతరత్ర కారణాలు కూడా ఉండొచ్చు. సో సింపుల్గా మీరు స్కానింగ్ ఒకటి చేయించుకుంటే అది కిడ్నీ నొప్పా లేదా అనేది కనుక్కోగలరు. డాక్టర్ గారు మీరు చెప్తున్నారు ఇందాక బీపీ వల్ల కూడా ఈ కిడ్నీ ఇష్యూస్ కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందనంటే, అంటే బీపీ ఉన్న వాళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి కిడ్నీకి సంబంధించి టెస్ట్ చేయించుకోవాలంటారు? సో మనం ఈరోజు ఈ కార్యక్రమంలో మాట్లాడుకోవడం కూడా ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్ని ప్రివెంట్ ఎలా చేయాలి అనేది చాలా ముఖ్యమైన ఇష్యూ అండి. ఎందుకంటే ఒకసారి కిడ్నీ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఫ్యామిలీకి కానీ ఆ ఫ్యామిలీని చూసుకునే ఆ పేషెంట్కి కానీ చాలా బర్డన్ ఉంటుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్ని ప్రివెంట్ చేయడానికి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే కారణాలని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇందులో బీపీ కంట్రోల్. సో మనకి ఎప్పుడు బీపీ వల్ల ఫెయిల్ అవ్వచ్చు. సో 140/90 కంటే కూడా బీపీ ఎక్కువ సంవత్సరాలు మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే కిడ్నీలు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎన్ని రోజులకు ఒకసారి మనం టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. ఏ టెస్ట్లు చేయించుకోవాలి? కిడ్నీ సమస్య బీపీ వల్ల ఏమైనా వస్తుందని ముందే హెచ్చరిక ఏమైనా తెలుస్తుందా? సో నేను ఇంతకుముందు అన్నట్టు కిడ్నీ పనితనం ఇనిషియల్గా తగ్గినప్పుడు ఏ సంకేతాలు ఉండవు కాబట్టి సీరం క్రియాటిన్ అనే టెస్టు, యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఏమన్నా ఉందని స్పాట్ యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో అనేది, ఇది 3 నుంచి 6 నెలలకు ఒకసారి మనం క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉంటే అర్లీ స్టేజెస్లో కిడ్నీ పనితనం తగ్గేదైనా మనకి అగుపరుస్తే కనుక కిడ్నీ డాక్టర్ని సంప్రదిస్తే కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా జాగ్రత్తగా అరికట్టవచ్చు. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు కాకినాడ నుంచి, సత్యనారాయణ గారు, వారితో మాట్లాడతాం. నమస్తే సత్యనారాయణ గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. హలో. నమస్తే, చెప్పండి సత్యనారాయణ గారు. సార్, యూరిన్ లో నొరుగు వస్తుంటే ఏదైనా ప్రమాదమా కిడ్నీలకి? సో యూరిన్ లో నొరుగు వస్తుంది ఎక్కువగానే, అదేమన్నా ప్రమాదమా కిడ్నీస్కి? సో యూరిన్లో నురగ అనేది ఒక చిన్న సంకేతము, యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఉంటుందేమో అనుమానం పడడానికి. కానీ మీరు యూరిన్ పాస్ చేసేటప్పుడు ఇప్పుడు సబ్బు నీళ్ళలాగా నురగ చాలా ఎక్కువగా వస్తుంటే ఖచ్చితంగా అనుమానపడాల్సిందే. అది ధృవీకరించుకోవడానికి చిన్న టెస్ట్ యూరిన్ స్పాట్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో అని చెక్ చేసుకుంటే అందులో ప్రోటీన్ లీకేజ్ ఎక్కువగా ఉంది అంటే యూరిన్లో నురగ రావడానికి ప్రోటీన్ లీకేజే కారణం అని మీరు తర్వాత దానికి మళ్ళీ ప్రోటీన్ లీకేజ్కి ఏమి కారణాలు, దానికి ఇంకా 20-30 కారణాలు ఉన్నాయి. ఆ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఒకవేళ ప్రోటీన్ లీకేజ్ ఎక్కువ ఉంటే మీరు నెఫ్రాలజిస్ట్ని కలిసి మిగతా కారణాలు ఎవాల్యుయేట్ చేసుకొని కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నదా లేదా అని వేరీజ్ వేసుకుని తద్వారా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు ఎల్బీ నగర్ నుంచి కృష్ణయ్య గారు, వారితో మాట్లాడదాం. నమస్తే కృష్ణయ్య గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి డాక్టర్ సాబ్కు. నమస్తే కృష్ణయ్య గారు, చెప్పండి. నమస్తే సార్. ఇప్పుడు కిడ్నీ 3.3 ఉంది, ఏమన్నా తక్కువ అవకాశాలు ఉంటాయా సార్? క్రియాటిన్ అనుకుంటాను. మీ బ్లడ్ టెస్ట్ క్రియాటిన్ 3.3 అంటే దాని అర్థము 2 కిడ్నీలు కలిపి అరౌండ్ 30 పైసలు పనిచేస్తున్నట్టు. సో మామూలుగా 100 పైసలు పనిచేస్తే 2 కిడ్నీలు 100% క్రియాటిన్ 1 ఉంటుంది ఇందాక మీతో చెప్పినట్టు. సో 3.3 అంటే అవి 30 పైసలు స్టేజ్లో ఉన్నాయి. CKD స్టేజ్ 4 అంటారు దీన్ని. సో దీనికి ఏమి అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఈ క్రియాటిన్ పెరగడానికి కారణాలు ఏంటివి, ఆ కారణాలు కనుక మనం టెస్టులు చేసి కనుక్కుంటే కొన్ని తగ్గించగలిగే కారణాలు ఉంటాయి, క్రియాటిన్ తగ్గించగలిగే కారణాలు, కొన్ని తగ్గలేని కారణాలు ఉంటాయి. సో మీరు నెఫ్రాలజిస్ట్ని కలిసి ఈ క్రియాటిన్ పెరగడానికి కారణం ఏదో కనుక్కొని అట్లీస్ట్ తగ్గలేకపోతే కనుక మెయింటైన్ చేయడానికి మందులు వాడుకుంటూ ఆ క్రియాటిన్ దేనివల్ల పెరిగిందో కనుక్కొని ఆ రిస్క్ ఫ్యాక్టర్ని కంట్రోల్ చేసుకుంటే కనుక త్వరగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 5 ఆర్ డయాలసిస్ స్టేజ్ పోకుండా కాపాడుకోవచ్చు. లేదా ఈ క్రియాటిన్ పెరగడానికి తగ్గించగలిగే కారణం ఏదన్నా మనకు టెస్ట్లో బయటపడితే కనుక క్రియాటిన్ తగ్గించడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. డాక్టర్ గారు, మీరు చెప్తున్నారు ఇప్పుడు పేషెంట్కి కాలర్కి CKD అంటే క్రియాటిన్ లెవెల్ 3.4 అంటే ఈ స్టేజ్ 4లో ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు జనరల్గా? సో ఈ క్రియాటిన్ పెరగడానికి నేను ఇందాక అన్నట్టు ఒక 30 రీజన్స్ ఉన్నాయి. సో రీజన్స్ని బట్టి ఎందుకు పెరిగింది క్రియాటిన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటాం. సో షుగర్ అన్కంట్రోల్ షుగర్స్ వల్ల పెరిగిందా, అన్కంట్రోల్ బీపీ వల్ల పెరిగిందా,
లేదా స్టోన్స్ వల్ల పెరిగిందా, కారణాలని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. సో మెజారిటీ ఆఫ్ ద కిడ్నీ పేషెంట్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇండియాలో అన్కంట్రోల్డ్ షుగర్స్ అండ్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ వల్లే వస్తున్నాయి. కాబట్టి ఈ 3.3 క్రియాటిన్ మనకు సపోజ్ డయాబెటిక్ పేషెంట్, హైపర్ టెన్షన్ పేషెంటే అనుకొని వేరే తగ్గించగలిగే కారణాలు లేవు అనుకుంటే కన్నా త్వరగా పెరగకుండా ఉండడానికి ఇప్పుడు సరికొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. షుగర్ని కంట్రోల్ చేసుకోవడము, బీపీని కంట్రోల్ చేసుకోవడానికి కావాలనుకుంటే 2 మెడిసిన్స్ ఆర్ 3 మెడిసిన్స్ ఆర్ 4 మెడిసిన్స్. మనం యూజువల్గా మనం బీపీని కంట్రోల్ చేసేది బాడీలో కిడ్నీసే. అట్లాంటి కిడ్నీస్ మీదనే ఒత్తిడి పెరుగుతూ ఉంటే కన్నా బీపీ ఇంకా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో బీపీని కంట్రోల్ చేసుకోవడానికి 4-5 మెడిసిన్స్ వాడాల్సిన అవసరం కూడా కొద్దిమందికి కలగచ్చు. సో బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్, ప్రోటీన్ లీకేజ్ని కంట్రోల్ చేసుకోవడము, ఇంకా డాపాగ్లిఫ్లోజన్, ఎంపాగ్లిఫ్లోజన్ కొత్త మందులు వచ్చాయి. ఈ మందులు కూడా వాడుకుంటూ ప్రోటీన్ లీకేజ్ని కంట్రోల్ చేసి క్రియాటిన్ త్వరగా 3.3 నుంచి 6 కాకోకుండా మనం కాపాడుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు నల్గొండ నుంచి ప్రభాకర్ గారు, వారితో మాట్లాడదాం. నమస్తే ప్రభాకర్ గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే, చెప్పండి. బ్యాక్ పెయిన్ వస్తుంది డాక్టర్. బ్యాక్ పెయిన్ అంటే 2012లో ఒకసారి యూరిన్ వచ్చి బాగా నొప్పి వచ్చింది. హలో, మీరు బ్యాక్ పెయిన్ 2012లో యూరిన్ వస్తప్పుడు బాగా నొప్పి వచ్చింది. అప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం నొప్పి ఏం లేదు. బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది, అది ఉదయం టైంలో వస్తుంది. ఇందాక నేను ఇంకొక కాలర్ చెప్పినట్టు మీకు బ్యాక్ పెయిన్కి కిడ్నీ ప్రాబ్లమే కారణమా కాదనేది చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చూడండి. స్టోన్ కానీ వాపు కానీ కిడ్నీలో ఉందంటే నొప్పి వచ్చేది కిడ్నీ ప్రాబ్లం వల్లే మీరు డాక్టర్ని సంప్రదించి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. స్టోన్ కానీ వాపు కానీ ఇన్ఫెక్షన్ కానీ లేదంటే ఆ బ్యాక్ పెయిన్ వేరే కారణాల వల్ల, కండరాల ప్రాబ్లం వల్ల కానీ బోన్ ప్రాబ్లం కానీ ఉండొచ్చు. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి రాజు గారు. నమస్తే రాజు గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి రాజు గారు. హలో, చెప్పండి రాజు గారు, మీ డౌట్ అడగండి. సార్ నాకు అన్ని ఓకే కానీ కాకపోతే మాత్రం నీళ్ళు ఎక్కువ తాగుతాను సార్. నేను మంచినీళ్ళు సార్. చాలా మంచిది, మంచినీళ్ళు ఎక్కువ తాగొచ్చు. కానీ తగినంత మనం ఎంత నీరు తీసుకోవాలనేది మనం పనిచేసే ప్రదేశము, ఎన్విరాన్మెంట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం ఏసీలో కూర్చొని పని చేస్తూ ఉంటే రోజుకు 2 లీటర్ల నీరు సరిపోతుంది. సింపుల్ డ్రైవర్ సార్ నేను. సో బయట ఎక్కువ తిరిగి కార్లల్లో, ట్రాక్టర్లలో, లేకుంటే వ్యవసాయ పనులు, కార్మికంగా పనిచేస్తూ ఉంటే కనుక వాళ్ళకి డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి 4 లీటర్ల వరకు తీసుకోవచ్చు, సరిపోతుంది. డాక్టర్ గారు, వాటర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి జనరల్గా వాటర్ తక్కువ తాగితే కిడ్నీ ఇష్యూస్ వస్తాయి, వాటర్ ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ ఇష్యూస్ రావని చెప్తుంటారు. అంటే వాటర్ ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ ఇష్యూస్ రావంటారా, ఏం చెప్తారు? అలాగే మన ఇండియాలో అపార్ట్ ఫ్రమ్ ఏసీ రూమ్స్ కాకుండా జనరల్గా పర్ డే పర్ హ్యూమన్ ఎన్ని లీటర్స్ వాటర్ తీసుకోవాలంటారు? సో ఇందులో 2 ఇష్యూస్. ఒకటి ఓన్లీ వాటర్ తీసుకోకపోవడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నట్టు నేను ఇందాక అన్నట్టు పెయిన్ కిల్లర్స్ కానీ, షుగరు, అన్కంట్రోల్డ్ బీపీ, ఇట్లా ఇతరత్ర కారణాల వల్ల కిడ్నీల మీద ఎఫెక్ట్ అయ్యేటప్పుడు అటువంటి టైంలో డీహైడ్రేషన్, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా కొద్దిగా కిడ్నీ పనితనం తగ్గడానికి డీహైడ్రేషన్ వల్ల ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఓన్లీ వాటర్ సరిగ్గా తీసుకోవడంలో కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. కానీ వాటర్ సరిగ్గా టైంకి తీసుకోకుండా, క్వాంటిటీ సరిగ్గా తీసుకోకుండా ఉంటే స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో కిడ్నీ ఫెయిల్యూర్కి కంప్లీట్గా డిఫరెంట్. ఇది కిడ్నీ స్టోన్స్ అనేది సపరేట్ ఎంటిటీ, కిడ్నీ ఫెయిల్యూర్ అనేది సపరేట్ ఎంటిటీ. సో ఇంకొకటి సెకండ్ క్వశ్చన్, ఎంత వాటర్ తీసుకోవచ్చు సాధారణంగా? సో ఒక మనిషికి మన కిడ్నీలు చేసే పని శరీరంలో ఉత్పత్తి అయ్యే మలినాల్ని ప్లస్ ఎక్సెస్ వాటర్ని మూత్రంలో బయటికి పంపించేస్తాయి. సో మనకి 1.5 లీటర్ యూరిన్ అంత క్వాంటిటీ వచ్చేంత వాటర్ తాగాలి. సో మనం అదే 1.5 లీటర్ యూరిన్ రావాలంటే ఏసీలో ఉంటే 2.5 లీటర్స్ వాటర్ తాగితే 1.5 లీటర్ యూరిన్ వస్తుంది. చెమటలు ఎక్కువ పట్టి ఎండలో తిరిగే వాళ్ళకి అదే మనకి 4 లీటర్స్ తాగాల్సి వస్తుంది. సో వీ షుడ్ ఎయిమ్ అట్ 1.5 లీటర్ యూరిన్ వస్తుందో లేదా ప్రతిరోజు అని చూసుకోవాలి. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు షాద్నగర్ నుంచి లక్ష్మి గారు, వారితో మాట్లాడదాం. నమస్తే లక్ష్మి గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి.
అవును. చెప్పండి. హలో. హలో. యా చెప్పండి. నమస్కారం మేడం. యా నమస్తే చెప్పండి. మాకు కిడ్నీ ఎందుకంటే కింద మాకు డీజల్ ఇక్కడ కింద వాపు వచ్చింది సార్. ఈ తేడా ఉండటం వల్ల డీజల్ తేడా ఉండటం వల్ల కిడ్నీ ప్రాబ్లం ఉంది సార్. అది నొప్పి వస్తుంది, ఒక్కొక్కప్పుడు నొప్పి వస్తుంది. యా ఇది మీరు సో మీరు అది బీజాల దగ్గర వాపు అంటున్నారు. అది ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఓన్లీ బీజాల కిడ్నీ ప్రాబ్లం వల్ల ఓన్లీ బీజాలు వాపులు రావడం అనేది యూజువల్గా ఉండదు. కాళ్ళ వాపులు, ముఖం వాపు, కడుపు వాపుతో పాటు బీజం వాపు ఉంటే కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు. కానీ ఓన్లీ బీజం వాపు దగ్గర ఉందంటే మీరు యూరాలజిస్ట్ డాక్టర్ చూపించుకొని, లేకపోతే జనరల్ సర్జరీ డాక్టర్ చూపించుకొని లోకల్గా హైడ్రోసీల్ ఏమన్నా ఉందా, అక్కడ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా చూసుకొని దానికి ట్రీట్మెంట్ కానీ సర్జరీ చేసుకోవడం కానీ చేసుకుంటే క్యూర్ అవుతుందండి. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్తో మాట్లాడదాం. కూకట్పల్లి నుంచి సత్యనారాయణ గారు చేస్తున్నారు. నమస్తే సత్యనారాయణ గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి సత్యనారాయణ గారు. ఇవ్వండి డాక్టర్ ఇవ్వండి. యా నమస్తే చెప్పండి సత్యనారాయణ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, నా ప్రాబ్లం ఏంటంటే నేను ఆల్రెడీ సర్జరీ చేసుకున్నాను సార్, మీది లెఫ్ట్ సైడ్ది. సర్జరీ చేసుకున్న తర్వాత మళ్ళీ జస్ట్ 1 monthకే మళ్ళీ స్టోన్స్ రావడం జరిగిందండి. ఇది అంటే ఇట్లా అంటే చేసుకున్నాక మళ్ళీ ఇమ్మీడియట్లీ రావడం అంటే అది కొంచెం అర్థం కాలేదు. నేను కూడా హాస్పిటల్ వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు కూడా 1 dayకి రావచ్చు చెప్పినట్టే మాట్లాడుతున్నారు. ఇది పాసిబుల్ అవుతుందండి ఇలా? మీ వయసు ఎంతండి? 55 years అండి. ఓకే. ఫ్యామిలీలో ఇంకా ఎవరికన్నా కిడ్నీ స్టోన్స్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ఉన్నిందా? అలాంటి ఏం లేవండి, ఫస్ట్ టైం వచ్చింది అసలు యాక్చువల్గా. మీ మదర్ ఫాదర్ది మేనరికం పెళ్ళా? అవునండి. సో ఇక్కడ ఒకటి కిడ్నీ స్టోన్స్ మన పాపులేషన్లో లైక్ 100 మందిలో 20 మందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 20 మందికి మళ్ళీ ఆ 20 మందికి మాత్రమే మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి వచ్చిన వాళ్ళకే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. మిగతా 80% వాళ్ళకి రావు. అదే ఎన్విరాన్మెంట్లో ఉంటారు, అదే తిండి తింటుంటారు, కానీ కొద్దిమందికి ఉంటుంది. సో మీరు యంగ్ ఏజ్లో స్టోన్స్ రావడము, మేనరికం, పేరెంట్స్ ఉండడము, స్టోన్ తీసేసిన వెంటనే కొత్త స్టోన్ ఫామ్ అవ్వడం, ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్ ఇట్లా ఉంటే కన్నా మీరు స్టోన్స్ మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నాయి అని చూడడానికి కొన్ని కారణాలను వెతకడానికి కొన్ని టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది. యూరిన్లో కాల్షియం లీకేజ్ ఎక్కువ ఉందా, ఆక్సలేట్ లీకేజ్ ఎక్కువ ఉంది, స్పెషల్ బయోకెమిస్ట్రీ టెస్ట్ చేస్తామన్నమాట. ఇట్లా చేసిన వాళ్ళకి కొద్ది మందికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు కనిపిస్తాయి. మళ్ళీ స్టోన్స్ రాకుండా ఉండడానికి వాళ్ళకు ప్రయత్నం చేయొచ్చు. హైపర్ ఆక్సల్యూరియా అని, హైపర్ క్యాల్సియూరియా అని, సిస్టినోసిస్ అని, ఇలా కొన్ని జెనెటిక్ డిసీజెస్ కిడ్నీకి సంబంధించినవి ఉంటాయి స్టోన్స్ ఎక్కువ రావడానికి కారణం వల్ల. సో మీరు డెఫినెట్గా కొత్త స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కొద్దిమందికి ఉంటాయి. అట్లా వచ్చిన వాళ్ళే ఈ స్పెషల్ టెస్టులు చేయించుకోవాలి. ఆ టెస్టులు చేయించుకొని మీ నెఫ్రాలజిస్ట్ని కానీ యూరాలజిస్ట్ని కానీ కలిసి వాళ్ళ సలహా తీసుకొని కొత్త స్టోన్స్ రాకుండా చూడడానికి ప్రయత్నం తప్పకుండా చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు నెల్లూరు నుండి రామాంజనేయులు గారు, వారితో మాట్లాడతాం. నమస్తే రామాంజనేయులు గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్. యా నమస్తే చెప్పండి. అదే మాది సీరం క్రియేటిన్ వచ్చి సార్. ఏమైందండి సార్? హలో చెప్పండి. సీరం మాది నల్లూరు గ్రామం సార్. మాది టెస్టింగ్ సీరం క్రియేటిన్ వచ్చేసి 1.7 సార్. మాకే 1.7 సార్. చెప్పండి. 1.7 క్రియేటిన్ వచ్చేసి 1.7 సార్. మీ వయసు ఎంత? 47 సార్. షుగర్ బీపీ ఉన్నాయా? లేదు సార్, లేదు సార్. ఓకే. మీరు అంటే ఇప్పుడు 1.7 క్రియాటిన్ ఎప్పుడు తెలిసింది మీకు? అది 1 month బ్యాక్ సార్. టెస్ట్ ఎందుకు చేయించుకున్నారు? 47 సార్. ఈ టెస్ట్లు ఎందుకు చేయించుకున్నారు? ఇంట్లో ఎవరికన్నా కిడ్నీ ప్రాబ్లం ఉందా? ఎవరికి లేదు సార్ మా ఫ్యామిలీలో. సరే, మీరు ఆల్రెడీ క్రియాటిన్ చెక్ 1 month బ్యాక్ సార్. టెస్ట్ వచ్చేసి నవంబర్లో సార్. లేదు సార్. హలో. హలో.
యా, మీరు ఓన్లీ క్రియాటిన్ టెస్ట్ మాత్రమే చేయించుకున్నారా? యూరిన్ టెస్ట్, స్కానింగ్, వేరే బ్లడ్? సార్ స్కానింగ్ నార్మల్ ఎక్స్రే అని వచ్చింది సార్. నార్మల్ ఎక్స్రే వచ్చి ఇంకా బ్లడ్ చెకప్ లో క్రియేటివ్ 1.7 సార్. సరే, మీరు చెప్పిన దాని ప్రకారము మీరు ఓన్లీ క్రియాటిన్ మాత్రమే ఎక్కువ ఉంది, మిగతా టెస్ట్లు నార్మల్ అంటున్నారు. సో ఇప్పుడు బేసికల్లీ కిడ్నీ ఫంక్షన్ కొద్దిగా తగ్గినట్టు. 1.7 క్రియాటిన్ అంటే 2 కిడ్నీలు కలిపి ఒక 45% పనిచేస్తున్నట్టు. సో ఈ 1.7 క్రియాటిన్ 1.2కి వచ్చే ఆస్కారం ఉందా లేదా అనేది మనం వేరే టెస్ట్లను బట్టి, అంటే కారణం ఏదన్నా బయటపడితే కనుక తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. సో ఆ కారణం కనుక్కోవడానికి మీరు మంచి నెఫ్రాలజిస్ట్ని కలిస్తే ఇంకొన్ని బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు చేసి కారణం కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. వాటిలో కూడా కారణం బయటపడలేదు అంటే కనుక కిడ్నీలోంచి చిన్న ముక్క తీసి టెస్ట్కి పంపిస్తారు. కిడ్నీ బయాప్సీ అంటారు, కనుక్కోవడానికి, కారణం కనుక్కోవడానికి. సో ఆ టెస్ట్ కూడా చేయించుకుంటే మనకి క్రియాటిన్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయా, పెరగకుండా ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి అనేది అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి, రావడానికి గల రీజన్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, ఇది వాళ్ళ న్యూస్ 360 మై డాక్టర్ స్పెషల్ లైవ్ షో. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.